ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హాయ్ మనుబాబు గారు. ఎస్. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండట్లేదండి. అవును. సో అసలు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా పెటాకులే అయిపోతున్నాయి. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. వయసుతో కూడా నిమిత్తం లేకుండా ఇలా ఏదేదో పిచ్చి పిచ్చిగా జరిగిపోతుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఎలా ఉండాలండి అసలు మనము? ఇప్పుడు ఎట్లా ఉందంటే పాతకాలంలో పెద్దవాళ్ళు, ఇప్పుడు ఒక కుటుంబంలో ముసలి వాళ్ళు అంటే తల్లిదండ్రులు అవ్వాతాతలు ఉన్నారంటే ఆ కుటుంబం మంచి స్థాయికి పోతుంది అని అర్థం. వాళ్ళు ఉన్న వాళ్ళని కానీ మనం ఉపయోగించుకుంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, ఇలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఏదో ఒకటి చెప్తూ ఉండాలి వాళ్ళు. అప్పుడే మన మైండ్లోకి పోతుంది అది. ఎవరు లేనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి అడ్డు లేదు, ఎవరు లేదు, పెద్దవాళ్ళు లేనప్పుడు భార్య భర్తలే పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరే. ఆమె ఇప్పుడు భర్త ఉంటాడు, బయట పోయి తిరుక్కొని వస్తూ ఉంటాడు, ఎన్నో విషయాలు బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, లేకపోతే ఎంప్లాయీ ఉద్యోగం పోతే ఎన్నో టెన్షన్లు ఉంటాయి కూడా. మామూలుగా మనం ఆలోచించాలి, హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు మెయిన్గా ఆలోచించాలి. అతను బయట పోయి వస్తాడు, ఎన్నో టెన్షన్ల వల్ల కూడా ఇక్కడ ఏదో ఆ చిరాకును చూపించాల్సి వచ్చేస్తుంది కొంతమంది. అలా వచ్చినప్పుడు ఈమె కూడా రిటర్న్ అయిపోతారు. వీళ్ళు కూడా అతను చిరాకు ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా చిరాకు ఇస్తారు. అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఆ భర్త కూడా ఏం చేయాలంటే బయట తిరిగి వచ్చినప్పుడు ఎన్నో టెన్షన్లు తీసుకుని ఇంటి లోపలికి రాకూడదు కూడా. చెప్పులు ఎక్కడ వెళ్తాం అక్కడ వదిలేయాలి దాన్ని. అది వచ్చి బయట విషయాలు. చెప్పులు తీసినావు కదా, లేక షూ ఎక్కడ బయట తీసినావు కదా, అక్కడికే దాన్ని మర్చిపోవాలి. లోపల ఫ్యామిలీ, ఇది మన కుటుంబం, ఇక్కడికి ప్రేమతో బయట ఎంటర్ అవ్వాలి. నువ్వు లోపల బయట నుంచి వచ్చేటప్పుడు ప్రేమతో రావాలి. అప్పుడు దాన్ని వదిలేసినావంటే లక్ష్మి ఎక్కడున్నావు, అప్పుడు ఆమెకు కూడా హ్యాపీ అవుతుంది. అంటే ఆయన మారాలి, ఈమె మారాలి. ఒకవేళ రిలీజ్ చేసినా ఈమె కొంచెం ఆయన ఎలా ఉన్నాడని ఆలోచిస్తారు, కానీ మనం ఏం చేస్తున్నామని ఆలోచించరు. ఆయన ద్వేషాన్ని ఇస్తాడు, ఈమె ద్వేషాన్ని ఇస్తుంది. ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. పిల్లలు ఆ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు సైడ్లో నిలబడిపోతారు. వీళ్ళిద్దరు పొట్లాడుకుంటా అంటే మాటలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి ఏదో తెలియని ఒక భయంతో సైలెంట్గా వింటారు. మనమే ఆ పిల్లకాయలను కూడా చెరిపేస్తున్నాం. ఇది ఎంతటితో ఆగదండి. మనం చెప్పే ప్రతి మాట వాళ్ళిద్దరు మైండ్లో కూర్చుంటుంది, ఆ పిల్లల మైండ్లో కూర్చొని ఉంటుంది. మన తల్లిదండ్రులు కూడా పోట్లాడిన వాళ్ళు కదా, వాళ్ళు కూడా పెద్ద అయితే పోట్లాటలో దిగుతారు. ఇదే విధంగా మనం అలా ఉండకూడదు. పిల్లలు ఎదురుగా అస్సలు మాత్రం ఎంత చిరాకు ఉన్నా కానీ వాళ్ళు ఉన్నంతకాలం కొంచెం ఓర్పుతూ ఉన్నాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నీకు తట్టుకోలేని పరిస్థితి ఉంటే కొంచెం ఓర్పుతూ ఉండు. ఆటా తట్టుకోలేదు అంటే బాత్రూంలోకి వెళ్ళి తలిపేసుకొని కావాలంటే కొంచెంసేపు నీతో నువ్వు మాట్లాడుకో. అంటావు నన్ను చేస్తారు ఈ కథ, తేలుస్తాను ఉండు, మళ్ళీ చెప్తాను ఉండు, పిల్లకాయలు బాని అది కక్కేయాలి. కొంతమందికి మనసులో నుంచి బయట రావాలి, ఫ్రీ అయిపోతారు. ఆవకపోతే వాళ్ళు పిల్లకాయలు కూడా చూడరు, అన్నాడా చూడాలా ఆహా అంటూ ఉంటారు. అలా నీ వల్ల కానప్పుడు బాత్రూంలోకి వెళ్ళిపో, తలిపేసి డోర్ వేసి మెల్లిగా బయట వాళ్ళు పిల్లకాయలు కనబడుకుంటే దాన్ని రిలీజ్ చేసుకో, బయట కొంచెం ఫ్రీ అయిపోతుంది మనసు. తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఏమండి ఎందుకన్నారు నన్ను అడుగు, కావాలండి మాటలను అడుగు. నేను నీ భార్య కదా, అక్కడెక్కడో విషయాలు తీసుకొచ్చి నా మీద చూపిస్తారు, కావాలంటే కూర్చోవాలి. లేదనుకున్నారా 4 రోజులు తిరిగి ఆయన భర్త తిట్టినాడు అనుకో, భార్య ఏం చేయాలంటే ఒక రోజు కూర్చొని పెట్టుకోవాలి భర్తని. లీవ్ అనుకో, సండే అనుకో, లీవ్ అనుకో, ఆయన కూర్చొని ఉంటాడు ఏదో ఒకటి సోఫాలో టీవీ చూస్తూ ఉంటూ, పక్కన కూర్చొని మాట్లాడాలండి. మాట్లాడింది సమాధానాలు రావు, ఆన్సర్లు రావు. నువ్వు కూర్చొని మాట్లాడాలి. ఏమండి మీ బాధ ఏంది చెప్పండి నాకు, నేను ఎలా ఉండాలి, మీకు ఎలా ఉంటే నీకు కంఫర్టబుల్గా ఉంటుంది, నీకు హ్యాపీగా ఉంటుంది చెప్పు, నేను మారుతాను. నువ్వు అడుగు. అవతల ఆయన కూడా తెలుసుకోవాలి. భార్య అడిగిందంటే ఆయన కూడా తెలుసుకోవాలి. అవును కదా, నేను ఆమె అడిగినప్పుడు అన్ని ఆన్సర్లు క్వశ్చన్లు భయాన్ని పుడతాయి. ఆయన అప్పుడు అవును లేదు మనం బయట విషయాలని తీసుకొచ్చాడు చెప్తాను, లేదు ఇంకా టెలిసీలో ఉండకూడదు అని కూర్చొని మాట్లాడితే ఒక కొలిక్ వస్తుంది, అంటే ఒక ఆన్సర్ పుడుతుంది. అప్పుడు ప్రేమతో పోవచ్చు. ఒక ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ, నాకు తెలిసిన ఫ్యామిలీ చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఒక రేంజ్లో పోయింది. వాళ్ళు చనిపోయిన తర్వాత కష్టాలను కూడి జీవించాడు. ఎంతెంతనో చేసుకుని ఏదో ఒక పని చేయని పని అంటూ ఉండదు, ఏదో ఒకటి చేసుకొని పిల్లల కోసమే జీవించాడు. ఎవరు? భర్త. నాకు బాగా తెలిసిన ఫ్యామిలీ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ ఏం జరుగుతున్నది అని చెప్తాను. పిల్లల కోసమే జీవించాడు. ఎంతైనా పిల్లలు భార్య కుటుంబాన్ని పోషించడం ఎలా, ఒక్కొక్క అడుగు ముందుకు పోవడం. బట్టలు కొనిచ్చిన కూడా వాళ్ళకి మాత్రమే, ఇతను కొనుక్కోడు. ఒక సంక్రాంతి వచ్చిన దీపావళి వచ్చిన మీరు కొనుక్కోండి, నాకు ఏదో ఉండేది చేసుకుంటారు, మీరు పిల్లకాయలు నువ్వు కొనుక్కో అనే రేంజ్లో పోతున్నాడు. పిల్లకాయలు ఎదుగుదల వచ్చింది అంటే చదువులంతా అయిపోయేసి వచ్చింది అంటే అంతవరకు భార్య కొంచెం భయంతోనే ఉండింది. ఒక్కొక్క మాట అన్నా కానీ చిరాకు వచ్చినా కానీ ఈయన ఏమైనా కొడతాడో తిడతాడో అని ఒక భయంతోనే అంచుకొని పోయింది. ఈయన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎక్కడైతే ద్వేషం ఉంటుంది అక్కడ మళ్ళీ ప్రేమ కూడా ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు. ఎక్కడ వాడు కొట్టేసినట్టు వాడు అంతటి తాగడు, తర్వాత ఆలోచించిపోయి మళ్ళీ ప్రేమగా కౌగులించుకుంటాడు భార్యని. అలాంటి జీవితం వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. ప్రేమకు పోతున్నారు, పిల్లలు ఎదుగుదల వచ్చింది, పిల్లలు తిరిగి మాట్లాడే అంత స్థాయికి వచ్చినారని తెలుసుకున్నది. ఇప్పుడు భర్త ఏం చెప్పినా తిరిగి మాట్లాడడం స్టార్ట్ చేసేసింది. అంటే సపోర్ట్ ఉన్నారు కదా నాకు, నువ్వు నన్ను ఏం చేయలేవు కదా,
కొట్టాలన్నా రాలేవు, తిట్టాలన్నా కూడా నా పిల్లకి ఎందుకు తిడుతున్నాం మా అమ్మని అంటే పిల్లల్ని ఏదోదో చెప్పి వశం చేసుకున్నది. వశం అంటే ఏంది? మాటలతో ప్రేమతో వశం చేసింది. నన్ను ఇలా అన్నాడు, ఒక్కప్పట్లో ఇలా అన్నాడు, మీ అవ్వ ఇట్లా చేసింది, మీ తాత ఇలా చేసినాడు, ఏదోదో చెప్పి నాకు ఎవరు లేదు, మీరు కూడా అడగకపోతే ఎలా అని ఏదో చెప్పేసింది. బాగానండి, ఇక్కడ లాజిక్ ఉంది. తండ్రి అనేవాడు బాధ్యతలు అతని భుజం మీద బాధ్యతలు బరువు మోస్తాడు. తల్లి అనేది ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు మొయ్యాలి. తల్లి అనేది కుటుంబ పరువు ప్రతిష్టలు మొయ్యాలి. బాధ్యత బరువు మోస్తాడు అతను. తల్లి గన సరి లేకపోతే కుటుంబమే నాశనం అయిపోతుంది. తండ్రి సరి లేకపోతే పిల్లలు, కూతురు అటువంటి విషయాలు వాళ్ళు నాశనం అవుతారు. కాబట్టి ఎప్పుడైతే పిల్లల మీద ఎదుగుదల స్టార్ట్ అయింది, పిల్లలు వంతి ఒక స్థాయికి తీసుకెళ్ళాలని పోతూ ఉంటే ఎప్పుడు తిరిగి మాట్లాడడం స్టార్ట్ అయిందో ఇతనికి ఏం చేయాలని ఆలోచన పుట్టలేదు. ఏంది ఇది? మన పిల్లలేనా వీళ్ళు? మనం వాళ్ళ కోసం పాటుపడినాము ఇన్నాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళ కోసం చేస్తే ఆమె ఏ చేసేది ఒకటి కూడా అసలు వాళ్ళకి అర్థం కాల. ఈమె ఏం మాట్లాడుతున్నది, ఎందుకు ఇలా చెప్తున్నది, ఎందుకు డాడీని ఇలా ఎదురు తిరుగుతున్నది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నది అనేసి చేయలే. ఎంతసేపు ఎదురు తిరగడం ఆలోచించాడు. సరే, వాళ్ళు బంధువులు వస్తే మాత్రం బలంగా ఆహ్వానం బలంగా చేసేస్తున్నది. ఇతర బంధువులు వస్తే మాత్రం ఇంటి దగ్గర కూడా రానిలేదు. వచ్చే మాటలన్నీ సరిచేసి 2 మాటలు లేదు. ఆయన ఒక నిజంగా బయట ఉంటారని పతిరమేస్తున్నది, ఒక్క నీళ్ళు ఇచ్చేది కూడా లేదు అనే రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే ఎంతసేపు ఓర్చుకుంటాడండి అతను కూడా మనసులా, అతను కూడా మానవత్వంలా. ఇప్పుడు జరుగుతుంది లైవ్లో అది. అంటే చూసినాడు, పిల్లలు చెప్పి చూసినాడు, ఇవన్నలా అమ్మ మాటలేనే ఉన్నారు. సరే, మీ బతుకు మీరు జీవించాడు. ఏందే? ఎందుకు డైవేస్, ఎందుకు కొట్లాట్లు, ఎందుకు గొడవలు, ఎందుకు? తెలివైనవాడు ఎప్పుడు కానీ తెలివైనవాడు, మేధావులు భార్య అరుస్తున్నది అంటే మొగోడు గుర్తుపెట్టుకోండి. భార్య ఇంట్లో అరుస్తున్నది అంటే ఒకటి టీవీ సౌండ్ పెట్టేసి తలుపులన్నీ కిటికీలు మూసేసి వాడి రూట్లో వాడు ఉంటాడు, నువ్వు అరుచుకో నాకు అని రాదనేసి. ఇంకా మేధావి బుద్ధిమంతుడు ఎటువంటి అంటే నువ్వు అరుస్తున్నావు అంటే లేచి బయట వెళ్ళిపోవడం. నేను ఉంటానే కదా గొడవ పడతాను నా మీద, నేను వెళ్ళిపోతే నువ్వేం చెప్పినా నాకు ఎనరాదు, వెళ్ళిపోతాడు. వాడు మేధావి అమితమైన మేధావి, బయట వెళ్ళేవాడు. నువ్వు అరుచుకో, కొంత తర్వాత వస్తే అరిచేసి అయిపో ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. అలా చూసినాడు ఇలా కూడా చేసినాడు. బయట కూడా పోయి కొన్నాళ్ళు ఉన్నాడు, మారలా. చూసినాడు ఎంతసేపు ఆయన మనసు పిల్లల మీద కొట్టుకులాడుతున్నది. పిల్లల్ని అన్యాయం అయిపోతారే, ఈ మూల పిల్లలు అన్యాయం అయిపోతారని ఆలోచించాడు. నాతో ఎన్నోసార్లు మాట్లాడాడు. నీ దారి, నీ మైండ్ ఏం చెప్తుంది దాన్ని చేసుకున్నాను. నేనేం చెప్పినాను? నేను మైండ్ పవర్ చెప్పేది. నీ మైండ్ ఏం చెప్తుంది దాన్ని ఒకరి సలహాలు అవసరం లేదు. ఇక నా ఆలోచించినాడు, చేసినాడు. ఇప్పుడు ఆయన హ్యాపీగా తనిగి వెళ్ళిపోయినాడు, వదిలేశాడు. ఇల్లు వాకిలు మీరే అనుభవించుకోండి, నేను అది చూస్తాను. అతను సంపాదించుకుంటున్నాడు హ్యాపీగా తని కూడా. ఇప్పుడు ఎవరి జీవితం నాశనం? ఆమెదే కదా. ఆమె జీవితం పిల్లల జీవితాన్ని నాశనం చేసింది. అందుకే చదువు లేకపోయినా కూడా కొన్ని తల్లులు భర్తని అనుకూలత వాడి రూట్లోనే పోయి పిల్లల్ని మంచితనంలోకి మంచి స్థాయికి తీసుకెళ్తారు. ఎన్ని బాధలు ఉన్నా కానీ భర్త లేని ఇల్లు తలకాయ లేకపోతే ఆ ఇల్లు వ్యర్థమండి, గొడుగు పోయినట్టే లెక్క. గొడుగు లేదు మీకు అన్నట్టు. కొంతమంది చదువు ఆరంగా చదివేసిన వాళ్ళు తెలివి తక్కువతో ఏం చేస్తారంటే చిరాకు చేసేలా ధరిమేసి పిల్లకాయలకి ఏం చేయగలవు నువ్వు? ఇప్పుడు ఏం చేయగలుగుతుంది ఆమె? వేస్టే, ఏదో పనికి పోతారు, తెస్తారు, దాన్ని తినేసి కాలం దోయాల్సిందే. ఇంకేం డెవలప్ లేదు. తినడానికి ఏదో సంపాదించుకుంటారు, చదివి ఇచ్చేసినాడు కదా, ఏదో సంపాదించుకుంటాడు. మళ్ళీ గోల్డ్ కూడా కొనలేరు. ఇప్పుడు ఈ కాలంలో గోల్డ్ ₹1,00,000 వెళ్ళిపోయింది, కొనలేరు. ఇలాంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, కొంచెం ఓర్పుతో ఉండండి. 2 రోజులు 3 రోజులు చిరాకుదానం ఉంటే కూర్చోండి, ఒకరోజు కూర్చొని మాట్లాడండి. మీరిద్దరే మాట్లాడండి, ఎవరు సంబంధం ఉండకూడదు, వేరే వాళ్ళు మధ్యస్థాలు ఉండకూడదు. కూర్చొని మాట్లాడు. ఏంది మీ పరిస్థితి, ఏంది, ఎందుకు మన ఇద్దరికి గొడవలు వస్తున్నాయి? పెళ్ళైన కొత్తలో బాగున్నాం కదా, బాగున్నాము, హ్యాపీగా ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది? ఎందుకు మాట్లాడండి. ఆయన మనసులో బయట చెప్తాడు, నీ మనసులో బయట వస్తుంది. ఒకరొకరు అండర్స్టాండ్ చేసుకొని కలుసుకొని పోతూ ఉండండి. కొంచెం ఓర్పుతో వదులుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. భార్య భర్తలు కుటుంబం ఐక్యత కావాలి, ప్రేమ కావాలన్నప్పుడు కొన్ని విషయాలను వదిలేయాలి. వదిలేసినప్పుడు ఆ ప్రేమ పుట్టుకొని వస్తుంది, లేకపోతే రాదు. అందుకే చిరాకులు వచ్చినప్పుడు కొంచెం బ్యాక్ వెళ్ళాలి. ప్రేమతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, మన ఇద్దరం ప్రేమతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం అనేది ఒక్కసారి ఇస్తే ఇది మర్చిపోతుంది. నీ ఆలోచన డైవర్ట్ చేసినావు కదా, అప్పుడు అవును కదా నా భార్య ఎలా ఉండింది, నాకు ఎంత ప్రేమగా ఉండింది, ఇలా ఉండింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఆమె ఎందుకు ఇలా వచ్చింది, వద్దులే, మారిపోతాడు. ఆమె కూడా అలా ఆలోచించా మారిపోతారు. ఏమండి ఇప్పుడు గొడవలు వేసుకొని ఉన్నారని చెప్పు, ఆమె ఆలోచించింది అనుకో, ఏమండి రా టైం అయింది బొంచొద్దు, ఏంది ఇప్పుడే కదా తిట్టుకున్నాము, భోజనాన్ని పిలుస్తుంది, అదే రా లేచిరా, దానికి దీనికి ఏం సంబంధాలా, రా లేచిరా బొంచొద్దు, రా టైం అయింది, తినేసి పడుకుందోరా, పోయా అక్కడికే పోయేది, అక్కడికే సరిపోతుంది. అక్కడికి చెప్పుతో కొట్టినట్టు ఆయనది. ఈమె కన్నా అలా పిలిస్తే చెప్పుతో కొట్టినట్టు లెక్క అవుతుంది. అతను అక్కడికే మర్చిపోతాడు. అబ్బచ్చి ఇంతసేపు నేను తిట్టింది ఎంత చూడు, వేస్ట్ కదా నేను చేసింది, నా భార్య చూడు ఎంత చేసినా కానీ వచ్చి అన్నం పిల్ల పెడుతున్నది. ఇదేరా భార్య అంటే. అదేవిధంగా భర్త కూడా మారాలి. ఆమె ఎంత చిరాకులో ఉన్నా కూడా అన్నం తిరిగి కొంతమంది అలిగి పడుకునేస్తారు, తినేది లేదు ఆడవాళ్ళు.
అప్పుడు భర్త పోవాలి తినేసి ఆమె పస్తూ ఉంటే నీకేం వస్తుంది, ఎన్నాళ్ళు పస్తు ఉంటుంది. ఇంట్లో ఆడది ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి. నువ్వు పోయి లేపి రా అన్నం తిందురా లే, ఎందుకు పండుకున్నావు, గొడవలు వేసుకుంటే తినకుండా పండుకుంటావు. కడుపు ఏం చేసింది, మన ఇద్దరం గొడవలు వేసుకున్నది, లోపల ఉన్న కడుపు ఏం చేసింది, దాన్ని శరీరం ఏమే లే అన్నావనుక నా భర్త తిట్టినా కానీ నన్ను వచ్చి లేపి అన్నం తినమంటున్నాడు అని ప్రేమతో మారిపోతుందండి. చిరాకులు ఎందుకు వస్తుంది, డైవర్స్లు ఎందుకు అవుతుంది, చిన్న చిన్న పిల్లకాయలు డైవర్స్లు అయిపోతున్నారు. దయచేసి భార్య అయినా భర్త అయినా ఇద్దరు మారాలి, ఒకరే కాదు ఇద్దరు మారాలి. ఆయన ఎలా ఉండాడని ఆయన తెలుసుకోవాలి, నువ్వు ఎలా ఉండవని తెలుసుకోవాలి. మీరిద్దరికి ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక్కసారి ఆలోచించండి, కూర్చొని మాట్లాడండి, ప్రేమతో పుట్టుకొస్తుంది. ప్రేమగా పంచుకుంటూ పోండి, డైలీ ఆనందంగా వైభవం. ఇప్పుడు 10 సంవత్సరాలు గొడవలు వేసుకొని ఇప్పుడు 40 అనుకో, 10 సంవత్సరాలు గొడవ వేసి 50 దాటేసింది, అప్పుడు పోయి అయ్యో 10 సంవత్సరాలు పోయిందంటే మళ్ళీ వస్తుందా, రాదు. కాలం పోయిందండి, టైం వేగం మళ్ళీ రాదది. అప్పుడు ఆ జీవితాన్ని 10 సంవత్సరాలు జీవితాన్ని వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. వద్దండి, ప్రేమను పంచుకోండి ఈజీగా. ప్రేమ భర్తతో, భార్య భర్తలు, పిల్లలు కూడా ఐక్యమత్యతో మీరు ఆనందంగా ఉంటే ఆ పిల్లలు కూడా సంతోషంగా పుష్కలంగా పెరుగుతారు. వాళ్ళ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చదువులో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు తిట్టుకుంటూ కొట్లాడుతుంటే వాళ్ళు అక్కడ చదవమంటే ఏం చదివేది, ఏడ డిస్టర్బెన్స్ అయిపోయింది వాళ్ళకి, మొత్తం ఆడపోయి అన్ని గుర్తొస్తాయి, చదువు మీద ఇంట్రెస్ట్. ఓకేనా? కాబట్టి ఈరోజు అఫర్మేషన్, నేను నా భర్త ఒకరినొకరిని అర్థం చేసుకొని ప్రతిరోజు ప్రేమను పంచుకొని సంతోషంగా ఆనందంగా నేను నా భార్య నా పిల్లలు సంతోషంగా ఆనందంగా వైభవంగా జీవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు, థ్యాంక్ యూ మనీ.